ఆంధ్రప్రదేశ్‌లో మందు ప్రభావం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కన్న కొడుకును కొట్టి చంపేస్తున్నాము అన్నా గూడా, ఆ ఎక్కిన మత్తుకు అర్థం అవ్వట్లేదు. 3 సంవత్సరాల పసికందు మీద అత్యాచారం చేస్తున్నామన్నా కూడా, ఆ ఎక్కిన మత్తుకు అర్థం అవ్వట్లేదు. అండ్ ఒక మండలానికి మెజిస్ట్రేట్‌లుగా ఉన్నాం. రోడ్డు మీద ఎక్కి కొట్టుకోకూడదు అనేది కూడా ఎక్కిన మత్తుకు అర్థం కాకుండా, తాజాగా చిత్తూరు జిల్లాలో గంగవరం, పెదపంజాని తహసీల్దార్లు శివ ఒకరు, ప్రసన్న ఒకరు, వీళ్ళిద్దరూ పలమనేరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్న కృష్ణకుమార్, వీళ్ళు ముగ్గురు, అటువైపు 2 ఎంఆర్ఓలు, ఇటువైపు రియాల్టర్, తాగి పొట్టు కొట్టుకున్నారు. పిచ్చిగా కొట్టుకున్నారు. రోడ్ ఎక్కి, బార్ ఎక్కి, తాగి. అరే, మండలానికి తహసీల్దార్, మెజిస్ట్రేట్లో మనం కనీసం కాసేత ముందాగా అయినా ఉండాలి అన్న ఎట్లరా బాబు ఇలాంటి వాళ్ళతోటి. చిత్తూరులో ఆ గంగవరం, పెద్ద పంచాయతీ, ఆ 2 మండలాల తహసీల్దార్లు తాగుతున్నారట. అదే బార్లు కృష్ణకుమార్ అనే పలమనేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఆయన తాగుతున్నారట. వీళ్ళ మధ్య, ఆ ఎంఆర్ఓలకు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మధ్య ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయట. ఏం దొంగ పనులు ఇవి, అంతే కదా. వీళ్ళే మా అమ్మ మర్దులా, లేకపోతే పక్కనింటిలో ఒక ఊరోళ్ళ ఏంటి? ఆర్థిక బంధాలు ఏంటివి, ఎటు నుంచి వస్తాయి? తహసీల్దార్లు అంట, రెవెన్యూ, రియల్ ఎస్టేట్ అంట. వాళ్ళ మధ్య ఎలాంటి బంధాలు ఉంటాయి, దేనికోసం ఆర్థిక వ్యవహారాలు ఉంటాయన్న తెలియని పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరుగా అంత పిచ్చోళ్ళు. అయితే ఏముంటాయి ఆర్థిక వ్యవహారాలు? అది తాగి పొట్టు కొట్టుకునేంత వ్యవహారాలు. వాళ్ళిద్దరు కలిసి 2 ఎంఆర్ఓలు ఏదైనా పోటు పిచ్చ కొట్టుడు కొట్టినట్టు ఎందుకు ఆయనే చెబుతుంది మీడియాతో మాట్లాడుతూ. కలెక్టర్ గారు నాకు న్యాయం చేయాలి అంటున్నారు మీడియా ముందుకు వచ్చి. కలెక్టర్ గారు న్యాయం చేయాలట. ఆ 2 తహసీల్దార్లు నాలిక చీరేలా కొట్టినట. పొట్ట మీద పొట్టు కొట్టినట. పొట్ట మీద కొట్టినట, 4 చీరేలా కొట్టినారట. ఎందుకు కొట్టినారా అని అంటే ఆయన చెబుతున్నాడు, నాకు పని న్యాయం చేయమని అడిగినందుకు కొట్టినారు అని. న్యాయం చేయమని అడిగితే వాళ్ళు ఎందుకు కొడతారు? ఈయన పని చేయమని అంటే వాళ్ళు ఎందుకు కొడతారు? ఏంటివో వ్యవహారాలు ఉంటాయి. ఆడ ఏ భూమిని కొట్టేశారో, లేకపోతే ఆ భూమితో ఏమి నిబంధనలకు విరుద్ధంగా ఏమి లైసెన్సులు ఇచ్చారో ఎవరికి తెలుసు. ఈయన ఒక ఫ్యాక్టరీ కూడా ఉందట కృష్ణకుమార్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను పలమనేరులో. ఏదో గుడుపుటాని, ఏం గుడుపుటాని లేకుండా వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారా? 2 ఎంఆర్ఓలో పక్క మందు తాగుతూ బార్లో కొట్టుకోవడం నుంచి కిందకు వచ్చేంత వరకు కొట్టుకుంటూనే ఉన్నారట. అండాలి వేస్ట్ రోడ్ల మీద చిల్లరదో లాగా అట్లా రాబాబు కొట్టుకుంటారు. అసలు నేను చెప్పాను కదా, మత్తు ఎక్కుతూ ఉంటే కన్న కొడుకును కొట్టి చంపేసిన అర్థం అవ్వట్లే. ఇక్కడ వీళ్ళకు హోదా, వీళ్ళ పదవి కనుక, వీళ్ళ బాధ్యతలు కనుక గుర్తుకు రావట్లే. తాగండి, ఇంకా తాగండి, ఇంకా కొట్టుకోండి, తగలడండి ఎక్కడికెక్కడ అందరూ.